సూత మహాముని వారు ఈ విధంగా చెప్పగా శౌనకాది మహర్షులు అడిగారు, ఓ మహానుభావ మహాతపస్వి, మీరు చెప్పినటువంటి కథలన్నీ కూడా విన్నాము. ఈ విధంగా పుత్రార్థి లభతే పుత్రం అర్థార్థి చార్థమాప్నుయాదన్నట్లుగా ఆ స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించిన వాళ్ళందరికీ కూడా సంతానము లేనందరి వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతుంది, అలాగే ధనము లేని వారికి ధనము కలుగుతుంది అని చెప్పారు. ఈ విధంగా ఎవరైనా ఈ స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించారా, స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అయ్యారా, విషయాన్ని మాకు చెప్పండి అన్నారు. ఈ విధంగా చెప్పనారంభించారు సూత మహాముని. పూర్వము మగధ దేశములో తుంగధ్వజుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన నిత్యం కూడా ఆ ప్రజలందరినీ కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉన్నాడు. ఆయన 100 మంది కుమారులు ఉన్నారు ఆయనకి. ఆ సంతానముతో ఎంతో ఆనందంగా ఉన్నారు. ప్రతి నిత్యం కూడా ఏదో ఒక రాజ్యానికి వెళ్ళటం, ఆ రాజ్యం మీద దండయాత్ర చేయడం, ఆ రాజుని సామంతరాజుగా చేసుకోవడం ఈ విధంగా ఉంటూ ఉండేది. మధ్యలో ఆట విడుపుగా వేటాడుకు వెళ్తూ ఉండేవాడు. ఈ విధంగా వేటాడుతూ ఉండగా తన రాజ్యంలోని మారుమూల గ్రామానికి వెళ్ళారు. అక్కడ అందరూ కూడా బెస్త అనే కులం వాళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు. ఆ బెస్త వాళ్ళందరూ కూడా కలిసి ఆ గ్రామం మొత్తం కూడా కలిసి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అదే సమయములో ఈ రాజు బాగా వేటాడుతూ ఉండే ఆ గ్రామం వరకు రాగానే అలసిపోయిన వాడి, ఇక్కడ ఒక డేరా వేయించండి, కొంత సమయం విశ్రాంతి తీసుకొని మళ్ళీ మనం తిరుగు ప్రయాణం చేద్దాము అని చెప్పారు. వారందరూ కూడా ఒక డేరా వేశారు. ఆ రాజు యొక్క విశ్రాంతికి కావాల్సినటువంటి అన్ని కూడా సమకూర్చారు. ఆ రాజు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో ఆ బెస్త వాళ్ళందరూ కూడా ఆ స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించిన వాళ్ళై ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకొని వచ్చి, మన రాజ్యం మొత్తానికి రాజైనటువంటి వాడు మనకు సమీపంలో ఉన్నాడు కనుక మొదట వారికి ప్రసాదం ఇచ్చే మనం తినాలి అనే ఉద్దేశంతో ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అన్నారు, ఓ రాజా, మా గ్రామం మొత్తం కూడా కలిసి స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించాము. ఈ ప్రసాదాన్ని మా రాజ్యానికి రాజైన మొదట మీరు తిన్న తర్వాతే మేము తినాలి అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో మీ వద్దకు వచ్చాము కనుక ఈ ప్రసాదాన్ని మీరు స్వీకరించవలసింది అని అడిగారు. వెంటనే ఆ రాజు మనస్సులో అనుకున్నారు, వీళ్ళు బెస్త కులం వాళ్ళు, అంటే వీరు గిరిజన ప్రాంతం వాళ్ళు, తక్కువ కులం వాళ్ళనే భావంతో వీళ్ళు ఇచ్చిన ప్రసాదం స్వీకరించకూడదని మనసులో అనుకొని అన్నారు, ఆ ప్రసాదాన్ని పక్కన పెట్టండి, తర్వాత నేను స్వీకరిస్తాను అని చెప్పారు. వారందరూ కూడా ఆ ప్రసాదాన్ని పక్కన పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. కొంత సమయం తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణమై ఆ ప్రసాదం స్వీకరించకుండా రాజు తన రాజ్యానికి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళగానే స్వామివారికి ఆగ్రహం వచ్చింది. ప్రసాదాన్ని స్వీకరించకుండా వెళ్ళాడు అనే తలంపుతో స్వామివారి యొక్క ఆగ్రహం చేత కొంత సమయంలోనే ఒక వర్తకుడు వచ్చాడు. పరుగున వచ్చి ఆ రాజు దగ్గరకు వచ్చి ఈ విధంగా అన్నారు, ఓ రాజా, నీ సామంత రాజులు శత్రురాజులతో సహా కలిసిన వాళ్ళే నీ రాజ్యం మీద దండయాత్ర చేశారు. నీ రాజ్యం 100 మంది పరాక్రమవంతులైనటువంటి కుమారులు కూడా అస్త్ర శస్త్రాలన్నీ కూడా లేకుండా వాళ్ళు బలహీనంగా ఉన్నారు అని చెప్పారు. వెంటనే రాజు ఆశ్చర్యపోయాడు. నేను ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో రాజ్యాలు దండయాత్ర చేస్తే వచ్చినటువంటి సంపద, ఆ రాజ్యం మొత్తం కూడా ఒక క్షణంలో నా చేతి నుంచి జారిపోవడం ఏమిటి అని నిర్ఘాంతపోయాడు, దిగ్భ్రాంతి చెందాడు. కొంత సమయం ఒక్కడే అలా ఉండిపోయాడు. ఆ సామంత రాజులు తనతో ఉన్నటువంటి మహామంత్రి అందరూ కూడా ఆలోచించసాగారు, ఎందుకు ఇలా జరిగింది, ఒక్కసారిగా శత్రురాజులందరూ కూడా దండయాత్ర చేయడం ఏంటని ఆలోచించసాగారు. ఈ విధంగా ఉండగా స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించలేదు అన్న విషయం జ్ఞాపకం వచ్చింది. వెంటనే తిరుగు ప్రయాణమయ్యి ఆ బెస్తవాళ్ళు ఉన్నటువంటి గిరిజన ప్రాంతానికి వెళ్ళి ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాడు. స్వామివారి యొక్క వ్రతం జరిగిన ప్రదేశానికి వచ్చి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బాధపడుతూ చింతిస్తూ నమస్కారం చేసి ఈ విధంగా అన్నారు, ఓ స్వామి దేవాది దేవ, నా అపరాధాన్ని క్షమించండి, తక్కువ జాతి వాళ్ళనే తలంపుతో స్వామివారి యొక్క ప్రసాదాన్ని నేను స్వీకరించకుండా వెళ్ళాను, నా అపరాధాన్ని క్షమించి నా రాజ్యాన్ని నాకు వచ్చేటట్లుగా ప్రసాదించండి, అనుగ్రహించండి అని స్వామివారికి నమస్కారం చేశాడు. కొంత సమయానికే స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఇంకొక వర్తకుడు వచ్చే విధంగా అన్నారు, ఓ రాజా,
నీ 100 మంది కుమారులు కూడా ఆ శత్రు రాజ్యం మీద అలాగే తిరుగుబాటు చేసినటువంటి సామంతరాజుల మీద కూడా యుద్ధం చేసి గెలిచారు, నీ రాజ్యం రెండింతలయ్యింది అన్న వార్తని ఆ రాజు దగ్గరికి తీసుకొచ్చారు. వెంటనే ఆ రాజు ఆశ్చర్యపోయాడు. కొంత సమయం క్రితం తన రాజ్యం మొత్తం కూడా తన చేతుల నుంచి బయటికి వెళ్ళిపోవడం అన్న విషయాన్ని విన్నాడు. అదే కొంత సమయం తర్వాత స్వామివారి అనుగ్రహము చేత తన రాజ్యం రెండింతలవ్వడం అనే వార్తని అతను విన్నవాడి స్వామివారి యొక్క అనుగ్రహం ఇంత గొప్పగా ఉంటుందా అనే విషయాన్ని తన రాజ్యం మొత్తం కూడా దండోరా వేయించాడు. ఎవరైతే స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా మనస్సులో కోరుకున్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి, వాళ్ళ కష్టాలన్నీ కూడా పోయి సుఖ శాంతులతో ఆనందంతో వారందరూ కూడా ఈ ఇహలోకంలో జీవిస్తారు అన్న విషయాన్ని ఆ రాజు అందరికీ తెలిపిన వాడి ప్రతి పౌర్ణమికి అలాగే శుభ దినములలో స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించి ఇహలోకంలో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది తదనంతరం సత్యలోకాన్ని చేరుకున్నాడు అన్న విషయాన్ని శౌనకాది మహర్షులకు సూత మహాముని చెప్పాడు అని ఆ నారద మునీంద్రుల వారి యొక్క వ్రత కథను అలాగే నారద మునీంద్రుల వారు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తెచ్చినటువంటి సత్యవ్రతాన్ని సూత మహాముని శౌనకాది మహర్షులకు అందజేశారు. ఈ విధంగా స్వామివారి యొక్క పంచమ కథ సమాప్త. జై శ్రీమద్ రమారమణ గోవిందో.